బ్రేకింగ్ అంటోంది. 3 గంటల పాటు సాగిన మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలకు ఓకే చెప్పింది మంత్రివర్గం. ప్రాజెక్టుల రీడిజైనింగ్ కు ఓకే చెప్పిన మంత్రివర్గం బ్యారేజ్ల నిర్మాణంపై మహారాష్ట్రకు ఉన్న అభ్యంతరాలు తీర్చాలని డిసైడ్ అయింది. అలాగే అసైన్డ్ భూములు కబ్జాకు గురైన విషయాన్ని నిగ్గు తేల్చాలని నిర్ణయించింది కేబినెట్. సాదా బైనామీల రిజిస్ట్రేషన్ ను పక్కాగా అమలు చేయాలని తీర్మానించింది. డబుల్ బెడ్రూమ్ నిర్మాణానికి వెంటనే టెండర్లు పిలవాలని, ఈ బిల్డింగ్ల నిర్మాణ బాధ్యతను థర్డ్ పార్టీలకు అప్పగించాలని నిర్ణయించారు. ఇక ఉద్యోగాల భర్తీ కోసం ఉపాధ్యాయులు, ఇంజనీర్ల ఖాళీల లెక్కలు తేల్చాలని నిర్ణయించింది కేబినెట్. ఇక అర్చకులు ఎంతో కాలంగా డిమాండ్ చేస్తున్నట్టుగా వారికి ప్రభుత్వ ఖజానా నుంచే జీతాలు చెల్లించే విషయంపై మంత్రి ఐక్యరెడ్డి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది మంత్రివర్గం. సెక్రటేరియట్ నుంచి శ్రీనివాస్ అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, కేబినెట్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది? ఇంకా దాదాపు 12 గంటల నుంచి 3 గంటల వరకు కొద్దిసేపటి క్రితమే మొత్తం 3 గంటల పాటు కేబినెట్ సమావేశం జరిగింది. దీంట్లో 2 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సమితి పాలన కూడా 2 ఏళ్ళు అవుతుంది. కాబట్టి ఇంకా ప్రజలకు చేయాల్సినటువంటి పనులు ఏమున్నాయి, ఇప్పటివరకు ఎంత మేర సక్సెస్ అయ్యాం, ప్రజల్లోకి ఏ కార్యక్రమాలు తీసుకువెళ్ళాలనేటువంటి విషయాల మీద ముందుగా కేబినెట్లో చర్చించారు. దీనిపై ఆయా మంత్రుల అభిప్రాయాలు కూడా చెప్పినట్టు మనకు సమాచారం. మొత్తంగా 2 ఏళ్ల పాలనలో పూర్తి స్థాయిలో మనం ప్రజలను మన్ననలు పొందామన్నటువంటి అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రుల వద్ద వ్యక్తం చేసినట్టుగా తెలిసింది. మొత్తంగా సక్సెస్గా మన పాలన నడుస్తుందన్నటువంటి అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి మంత్రుల వద్ద వ్యక్తం చేసినట్టు తెలిసింది. మంత్రులు కూడా ముఖ్యమంత్రికి పలు సలహాలు సూచనలు కూడా ఇచ్చినట్టుగా మనకున్నటువంటి సమాచారంగా. దీంతోపాటు 16 అంశాల మీద కేబినెట్లో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. దాదాపుగా 20 నుంచి 26 అంశాలు చర్చకు వచ్చినప్పుడు కూడా 16 అంశాలకు క్లారిటీ కేబినెట్ ఇచ్చింది. ముందుగా మనం చూస్తే కనుక గతంలో ముందు నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలో గోదావరి నదిపై ప్రాజెక్టులు నిర్మించాలని చెప్పి ముఖ్యమంత్రి పదే ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిలో భాగంగానే మహారాష్ట్ర వెళ్ళి ముఖ్యమంత్రి ఫడ్నవీస్ని కలిసి ఒక ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి ఇక్కడికి హైదరాబాద్ వచ్చిన తర్వాత ఒక కేబినెట్ సబ్ కమిటీని మంత్రి హరీష్, ఈటల రాజేందర్ వీరితోటి కేబినెట్ సబ్ కమిటీ నియమించింది. ప్రాజెక్టుల రీడిజైనింగ్ మీద ఈ సబ్ కమిటీ పూర్తి స్థాయిలో కసరత్తు చేసి ఈరోజు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. దీనిపై కేబినెట్ చర్చించి ఆమోదం తెలిపింది. దీంతోపాటు ఫడ్నవీస్ను కూడా హైదరాబాదు మన రాష్ట్రానికి తీసుకొచ్చి ఉన్నటువంటి ఒప్పందాలన్నింటి మీద వివరించాలని చెప్పి అది మంత్రులకు ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. మరోవైపు వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేసినటువంటి మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసినటువంటి అన్ని విషయాలకు క్లారిటీ ఇవ్వాలని చెప్పి కేబినెట్ నిర్ణయం తీసుకోవడం కొంత సంతోషకరమైనటువంటి వార్త. మిగతా వాళ్ళకు కూడా త్వరలోనే వీలైతే ప్రాజెక్టులను కూడా నిర్మించేందుకు కొంత ఏవైతే సమస్యలు ఉన్నాయో సాంకేతికమైనటువంటి సమస్యలన్నీ కూడా ఇక లేవనేటువంటి అభిప్రాయాన్ని మంత్రులు వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి వీలైనంత త్వరలో దీనికి ప్రయత్నాలు చేస్తుంటే ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రయత్నాలు చేస్తామన్నటువంటి అభిప్రాయాన్ని మంత్రులు వ్యక్తం చేశారు. వారు సంతోషాన్ని కూడా వెలిపించినటువంటి పరిస్థితి కొద్దిసేపటి క్రితం. తర్వాత మిగతా విషయానికి వస్తే అసైన్ భూములకు సంబంధించి గతంలోనే ఎంసీహెచ్ఆర్డీలో ముఖ్యమంత్రి కేసీఆర్ కలెక్టర్లతో సమావేశమైనప్పుడు అసైన్ భూములు దాదాపుగా 25 లక్షల ఎకరాలు ఉన్నట్టుగా సమాచారం ఉంది. కాబట్టి వీటన్నింటిని వెనక్కి తీసుకోవాలి. కొన్ని కబ్జాల్లో ఉన్నాయి. కొంతమంది ఎవరైతే ఎస్సీ ఎస్టీలు కాని వారందరూ కూడా అసైన్ భూములో ఉన్నారు. కాబట్టి వాటన్నింటినీ వెనక్కి తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో ప్రభుత్వాలు పంచినప్పుడు కూడా ఎస్సీలకు పంచినటువంటి భూములను మిగతా వాళ్ళు కబ్జా చేసి వారు ఆధీనంలో ఉన్నాయి. కాబట్టి వాటిని వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నాలు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించడం జరిగింది. అదేవిధంగా మంత్రులకు ఈ విషయం చెప్పారు. మొత్తంగా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మొత్తం ఉన్నటువంటి అసైన్ భూములన్నింటి కూడా వెనక్కి తీసుకుంటారా లేదా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా దీంతోపాటు సాదా బైనామీలు తెల్ల పేపర్లపై రాసుకున్నటువంటి ఒప్పందాలకు సంబంధించి రైతులు కావచ్చు, అదేవిధంగా మిగతా భూ విక్రయాలన్నీ కూడా గతంలో తెల్ల పేపర్లపై ఒప్పందాలు జరిగాయి. వీటన్నింటిని కూడా రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 5 ఎకరాల వరకు రైతులకు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసేటువంటి ప్రక్రియ ఉంది. కాబట్టి వీటిని పూర్తి స్థాయిలో అమలు చేయాలి. కొన్ని ఫేక్ సాదా బైనామీలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా వివరించాలని చెప్పి కేబినెట్ సమావేశాలు అధికారులకు సూచించారు. మంత్రులకు కూడా ఈ విషయాలు చెప్పడం జరిగింది. జిల్లాల్లో జరుగుతున్నటువంటి సాదా బైనామీల రిజిస్ట్రేషన్స్ అన్నింటిని కూడా పర్యవేక్షణ చేయాలని చెప్పి మంత్రులకు ముఖ్యమంత్రి సూచించారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు కూడా మొత్తం ఎంతమంది ఇంజనీర్లు ఉన్నారు, ఉపాధ్యాయులు ఎంతమంది ఉన్నారు, తర్వాత విద్యార్థులు ఎంతమంది చదువుతున్నారు, ఎంతమంది ఇంజనీరింగ్ చదివి బయటకు వెళ్తున్నారు, ఎంతమందికి ప్లేస్మెంట్ దొరుకుతున్నటువంటి విషయాలపై కూడా సుదీర్ఘంగా నివేదికను సిద్ధం చేయాలని చెప్పి అధికారులకు ఆదేశించడం జరిగింది. ఇక మిగతా విషయాలకు వస్తే కేబినెట్ కొన్ని నిర్ణయాలు తీసుకుంది. వరంగల్లో అగ్రికల్చర్ యూనివర్సిటీని, అగ్రికల్చర్ కాలేజీని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి
నిర్ణయం తీసుకున్నారు. దీంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో ఫిషరీస్ ఎక్కువగా ఉత్పత్తి అవుతున్నటువంటి పరిస్థితి కాబట్టి భవిష్యత్తులో దీన్ని ఎక్కువగా డెవలప్ చేయాలనేటువంటి అవసరం ఉంది. కాబట్టి దీనికోసం ఫిషరీస్ సైన్స్ కాలేజీని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇక మరొక ముఖ్యమైనటువంటి విషయం డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి ఇప్పటికే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. దాదాపుగా 2 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జిహెచ్ఎంసీలో పరిధిలో 1 లక్ష ఇండ్లు, అదేవిధంగా జిల్లాల కేంద్రంలో మొత్తం గ్రామీణ ప్రాంతాల్లో కలిపి 1 లక్ష ఇండ్లు నిర్మించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అయితే కాంట్రాక్టర్లు పెద్దగా ముందుకు రాకపోవడంతో దీని నిర్మాణం కొంత ఆగి ఉన్నది. ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వస్తుందన్నటువంటి భావించినటువంటి ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు చేసింది. ఈరోజు జరిగినటువంటి కేబినెట్లో వీలైనంత త్వరగా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం చేపట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అవసరమైతే థర్డ్ పార్టీకి ఇవ్వాలని చెప్పి ఈరోజు కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. దీంతో త్వరలోనే వీలైనంత త్వరగా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణ ప్రక్రియ వేగవంతం చేయాలని చెప్పి సూచించారు. ఇక దేవాదాయ ఉద్యోగులకు సంబంధించి ఎప్పటి నుంచో వారందరూ కూడా జీతాలు ఖజానా నుంచి అంటే ప్రభుత్వ ఖజానా నుంచే జీతాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసి వస్తున్నారు. దీనికి సంబంధించి ఒక కమిటీని కూడా మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించి వీలైనంత త్వరగా ఈ ప్రక్రియను కూడా చేపట్టాలని చెప్పి ఆదేశించారు. దాదాపుగా 16 అంశాలుపై కేబినెట్ నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా 2 సంవత్సరాల పాలనకు సంబంధించినటువంటి అంశాల మీదనే ప్రధానంగా చర్చ జరిగింది. అధికారులు ఉన్నప్పుడు మాత్రం ఈ అంటే కీలకమైనటువంటి అంశాలు ఏ అంశాలు కేబినెట్ ఆమోదం పొందిందో 16 అంశాలకు సంబంధించి అంటే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం కావచ్చు, అదేవిధంగా దేవాదాయ ఉద్యోగులకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, వరంగల్లో యూనివర్సిటీలకు సంబంధించినటువంటి ఇష్యూస్ కావచ్చు, ఈ అంశాలు 16 అంశాలు అధికారులు ఉన్నప్పుడు చర్చ జరిగింది. మిగతా టైంలో అంతా కూడా 2 ఏళ్ల పాలనకు సంబంధించినటువంటి భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమాలు తీసుకోవాలి, ప్రజల వద్దకు ఏ విధంగా వెళ్ళాలి, ప్రభుత్వం మీద విమర్శలు రాకుండా ఏ విధంగా చూడాలనేటువంటి విషయాల మీద సుదీర్ఘంగా ముఖ్యమంత్రి మంత్రులతో చర్చించారు. మరోవైపు మిగతా రాజకీయ పార్టీలన్నింటి కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి విమర్శలను కూడా తిప్పికొట్టాలని ముఖ్యమంత్రి మంత్రులకు సూచించినట్టు తెలిసింది. సౌమ్య, అలాగే శ్రీనివాస్, వచ్చే నెలలో తెలంగాణ హరితహారం కార్యక్రమానికి సంబంధించి ఎలాంటి డిసిషన్ తీసుకున్నారు? ఇప్పటికే ఒక టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. దాదాపుగా హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఎందుకంటే 23% మన రాష్ట్రంలో అడవులు ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి దీన్ని పెంచాల్సినటువంటి అవసరం ఉంది. వర్షాలు కూడా చాలా తక్కువగా ఉండడానికి ప్రధాన కారణం చెట్లు లేకపోవడం అనేది ముఖ్యమంత్రి పదే పదే చెప్తున్నటువంటి మాట. కాబట్టి వీలైనంత ఎక్కువ చెట్లు పెంచేందుకు ప్రభుత్వం గత ఏడాది ప్రయత్నం చేసినప్పుడు కూడా వర్షాలు లేకపోవడంతో కరువుతో అంత సక్సెస్ కాలేదు. ఈ కార్యక్రమం అంతా కూడా సక్సెస్ కాలేదు. కాబట్టి ఈసారి హరితహారం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్లో కూడా ఈ అంశం కూడా చర్చించారు. జూలై 2వ వారం నుంచి కూడా ఈ హరితహారం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి ప్లాంటేషన్లను ఎక్కడెక్కడ ఫారెస్ట్ అధికారులతో సంప్రదించి అక్కడెక్కడ ప్లాంటేషన్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి పెద్ద ఎత్తున స్కూల్స్ను అదేవిధంగా జిల్లాల్లో అన్ని వర్గాల ప్రజలను పెద్ద ఎత్తున మొబిలైజ్ చేసి ఈ కార్యక్రమం చేపట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. మొత్తంగా 16 అంశాల్లో చర్చకు వచ్చినప్పుడు కూడా మిగతా అంటే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ను చర్చించాలని చెప్పి క్యాబినెట్లో వస్తుందని చెప్పి అందరూ భావించారు. పెద్ద ఎత్తున సెక్రటేరియట్ కూడా ఈరోజు చాలామంది పాసులు తీసుకొని లోపలికి రావడం జరిగింది. క్యాబినెట్లో ఖచ్చితంగా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ నిర్ణయం ఉంటుందని అనుకున్నారు. ఈ అంశం చర్చకు రానట్టుగా మనకు తెలిసింది. దీంతోపాటు 1998 డిఎస్సి కావచ్చు, అదేవిధంగా 2008 డిఎస్సి కావచ్చు, 2012 డిఎస్సి కావచ్చు, ఈ 3 డిఎస్సీలకు సంబంధించి త్వరలోనే ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా మనకు సమాచారం. చాలామంది ఆ డిఎస్సీలలో 3 డిఎస్సీల్లో కొంతమంది సెలెక్ట్ అయినప్పుడు కూడా కొంత అన్యాయం జరిగిందన్నటువంటి అభిప్రాయం వ్యక్తమైంది. కొంతమంది డిప్యూటీ సీఎం కడియం శ్రీని కలిశారు, ముఖ్యమంత్రిని కలిసేందుకు ప్రయత్నాలు చేశారు. అయినప్పుడు కూడా సఫలం కాలేదు. ఏదైనప్పటికీ కూడా త్వరలో దీనిపై నిర్ణయం తీసుకుంటారని చెప్పి ఆశించారు. కానీ కేబినెట్లో ఈ అంశం చర్చకు రాలేదని మనకున్నటువంటి సమాచారం. తర్వాత జరిగేటువంటి కేబినెట్లో ఈ అంశం చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఈరోజు జరిగినటువంటి సమావేశంలో ఎంతమంది ఇంజనీర్లు ఉన్నారు, ఎంతమంది టీచర్లు ఉన్నారు అన్నటువంటి విషయాల సమయంలో అంటే చర్చించేటప్పుడే నోటిఫికేషన్ త్వరలో విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేయాలని చెప్పి ఆర్థిక శాఖ అధికారులను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నట్టు తెలిసింది. ఇప్పటికే గ్రూప్ 2 నోటిఫికేషన్కు అంటే కొన్ని పోస్టులు కలిపి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది, వాయిదా వేసింది. కాబట్టి నిరుద్యోగులు కూడా ఎదురు చూస్తున్నారు. ఈ త్వరలోనే గ్రూప్ 2 నోటిఫికేషన్ ఉంటుందన్నటువంటి అభిప్రాయం కూడా నిరుద్యోగుల్లో ఉంది. కాబట్టి ఈ అంశం మీద కూడా ఈరోజు కేబినెట్లో చర్చించినట్టు తెలిసింది. మొత్తంగా 2 సంవత్సరాల పాలనకు సంబంధించినటువంటి అంశాలు ఎక్కువగా చర్చించాయి. ఈరోజు తీసుకున్నటువంటి డిసిషన్స్ అన్ని కూడా పాత అయినప్పటికీ కూడా కేబినెట్ ఆమోదం పొందాయి. 2 సంవత్సరాలకు సంబంధించినటువంటి పాలన మీద ప్రధానంగా దృష్టి పెట్టినటువంటి ముఖ్యమంత్రి మంత్రులకు దిశానిర్దేశం చేశారు. విమర్శలు రాకుండా చూసుకోవాలి, పాలనలో ఈజీగా వెళ్ళాలి, ప్రజల్లోకి సంక్షేమ కార్యక్రమం తీసుకోవాల్సినటువంటి బాధ్యత తీసుకువెళ్లాల్సినటువంటి బాధ్యత మీదే అని చెప్పి ముఖ్యమంత్రి చెప్పినట్టుగా మనకున్నటువంటి సమాచారం. సౌమ్య, థ్యాంక్ యూ శ్రీనివాస్.